ఉమ్మడి కృష్ణా జిల్లాలో కైకలూరు అనేది చాలా అందమైనటువంటి కొల్లేరు ఉన్నటువంటి ప్రదేశం. అలాంటి ప్రదేశంలో రాజకీయాలు చాలా హాట్ టాపిక్గా ఉండేవి. అలాంటి రాజకీయ ధోరణి కలిగినటువంటి కైకలూరు నియోజకవర్గంలో 2019లో జనసేన తరఫున ఒక విచిత్రమైనటువంటి సందర్భంలో బివి రావు ఆ యొక్క పరిస్థితులను అధిగమించి కైకలూరు నుంచి పోటీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కానివ్వండి, ఇతరత్ర అనేక అనుభవాల రీత్యా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకి ఆ టికెట్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ అనుభవాలు ఏంటి, గత ఎలక్షన్లో ఏం జరిగింది, ఇప్పుడు జరగనున్నటువంటి ఎలక్షన్లో తాను ఏ విధంగా పోటీ చేయాలనుకుంటున్నారు, అవకాశం వస్తుందా లేదా అనేది ఆయన అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్ బివి రావు గారు. నమస్తే సాంబశివరావు గారు. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా, ఈ యొక్క ఇంటర్వ్యూని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ చెప్పండి, కైకలూరు రాజకీయం ఏ విధంగా ఉంది? కైకలూరులో రాజకీయ అనుభవం మీకు ఏ మేరకు వచ్చింది? కైకలూరు అనేది చాలా రాజకీయ చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గం. చాలా చిన్న వయసులో కైకలూరు నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇవ్వడం జరిగింది. 2014లో జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా నేను జనసేన పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది. కేవలం 28 సంవత్సరాల వయసులో నేను జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పటి నుంచి కూడా అప్పటిదాకా చేసిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం, ప్రజల కోసం నేను చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ గుర్తించి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. 2019 వరకు ఒక సేవా కార్యక్రమాల మోడ్లో మేము రాజకీయాలు చేస్తూ వచ్చాం. 2019లో ఓటమి చూసిన తర్వాత నుంచి కూడా, తర్వాత ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సేవా కార్యక్రమాలతో పాటు పోరాటాల వైపు కూడా మేము చాలా వీరోచితంగా అధికార పార్టీ మీద పోరాడుతూ, ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ, ప్రజలకి ఏది అవసరమో దాన్ని ముందుకు తీసుకెళ్తూ, రోడ్ల మీద పోరాడుతూ, ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఎంతో అనుభవాన్ని సంపాదించి 2024లో కైకలూరు నియోజకవర్గానికి అన్ని రకాలుగా కూడా పరిపాలన దిశగా కూడా మేము రాష్ట్ర స్థాయిలోని నియోజకవర్గంలో కైకలూరు నియోజకవర్గాన్ని కూడా పరిపాలించడానికి కావలసినంత అనుభవాన్ని రాజకీయంగా జనసేన పార్టీ ద్వారా మేము సంపాదించామని అనుకుంటున్నాం. అంటే మీరు కావాల్సినంత రాజకీయ అనుభవం సంపాదించారో లేదో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే మీరు వృత్తిరీత్యా ఉన్నది చార్టెడ్ అకౌంటెంట్స్. అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే చాలా మనీ ఎక్కువగా వస్తుందని ఆ యొక్క భావనలో అందరూ ఉంటారు. అలాగే సంపాదన కూడా ఉంటుంది. కానీ అంతటి సంపాదన కాదనుకుని అతి చిన్న వయసులో అందరూ చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ కూడా లాస్ట్ అంటే అబవ్ 50 ఏజ్ తర్వాత రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ మీరు మాత్రం రాజకీయాల్లో 28 సంవత్సరాల మధ్యలోనే, 25 నుంచి 28 మధ్యలోనే రాజకీయాల్లో కరంగరేయడం జరిగింది. అంటే ఏంటి, చార్టెడ్ అకౌంట్ కంటే కూడా రాజకీయాల్లో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అనే ఆశ ఉందా? చాలా మంచి ప్రశ్న, విచిత్రమైన ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి నేను రాజకీయాల్లోకి చిన్న వయసులో రావడం జరిగింది. మొదటి నుంచి కూడా ప్రజలకు సేవ చేయాలి, రాజకీయంగా ఇక్కడ ప్రజలకి ఏదో రకంగా సేవ చేయాలి, మన యొక్క సొంత డబ్బులతో చేయడానికి కొంతమేర వరకే పరిధి ఉంటుందనే ఉద్దేశంతో రాజకీయాల మీద నాకు మక్కువ చిన్నప్పటి నుంచి ఉంది. మా కుటుంబం నుంచి కూడా మా నాన్నగారు ఎంపీటీసీగా, మా అమ్మగారు విద్యా కమిటీ చైర్మన్గా, మా అమ్మమ్మ గారు ఎంపీటీసీగా, మా మేనత్త గారు ఎంపీటీసీగా, ఒక నీటి సంఘం చైర్మన్గా మా నాన్నగారు ఇలా ఒక చిన్న చిన్న పదవులన్నీ కూడా చేసి అప్పటి నుంచి కూడా ప్రజలతో ఉండడం మీద, రాజకీయం మీద ఒక మమేకం మక్కువ అయితే ఉంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అందరూ కూడా దోచుకునే పరిస్థితుల్లోనే అందరూ ఉన్నారు. మీరు అన్నట్టుగా రాజకీయం అంటేనే ఇక దోచుకోవాలి, దాచుకోవాలనే దాంట్లో ఉన్న పరిస్థితుల్లో కేవలం ఒక పవన్ కళ్యాణ్ గారు ఒకలే నిబద్ధతతో నాకు కనిపించారు. దానికి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరు అన్నట్టుగా సంపాదన మార్గం కింద అయితే నేను పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలామంది ఇలాంటి అబండాలు వేస్తుంటారు. సంపాదన మార్గానికి పవన్ కళ్యాణ్ గారు అసలు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా రంగంలో చాలా ఎక్కువ సంపాదన సంపాదించుకోవచ్చు. అదేవిధంగా నా వరకు వస్తే వ్యక్తిగతంగా నేను చార్టెడ్ అకౌంటెన్సీ చదివాను. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నాను. నేను పూర్తి చేసిన వెంటనే, CA పూర్తి చేసిన వెంటనే నాకు విదేశాల్లో కూడా ఉద్యోగాల ఆఫర్లు రావడం జరిగింది.
ఈ రోజున ఒక సీఏ చదివి మనం విదేశాల్లో స్థిరపడితే దానికి ఎంత మేరకు మన ఆదాయ మార్గాలు ఉంటాయి అనేది మీకు తెలుసు. దానికి ఎంత ఖర్చు పెట్టుకుని మనం ప్రజల్లో తిరిగి వీళ్ళందరినీ బతిమాలుకుని ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకుని అందరితో కూడా తిట్లు తింటూ ఇవన్నీ చేస్తూ మనల్ని మంచి పని చేస్తే పొగిడేది 10 మంది ఉంటే దాన్ని విమర్శించి దానిలో వంకలెదుగుతా 100 మంది ఉంటారు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. చార్టెడ్ అకౌంటెంట్గా సంపాదించడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నేను ప్రాక్టీస్లో కూడా అన్ని రకాలుగా మనం కూర్చుంటే సంతకం పెట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా ప్రాక్టీస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకుని మన సిటీలో హైదరాబాద్ లాంటి సిటీల్లో, బెంగళూరు లాంటి సిటీలో నేను సెటిల్ అయితే మీరు చూస్తే ఇటువంటి చిన్న చిన్న పట్టణాల్లో చార్టెడ్ అకౌంటెంట్స్ మీరు చాలా తక్కువ చూస్తారు. కైకలూరు నియోజకవర్గంలో సీఏగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన మొట్టమొదటి చార్టెడ్ అకౌంటెంట్ నేను. ఆదాయం కోసం చూసినట్లయితే నేను ఆ రోజున అసలు కైకలూరులో కూడా స్థిరపడాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులకి మధ్యతరగతి వాళ్ళందరూ విజయవాడ, భీమవరం, గుడివాడ వెళ్ళి ఒక చార్టెడ్ అకౌంటెంట్ని కలవాలంటే వెయ్యి ప్రయాసాలకు వచ్చి మధ్యలో బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళందరూ కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకుని ఇలా తిరుగుతూ ఉంటే నేను నా సొంత ఊర్లో ఉండి తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఇక్కడ సేవ చేస్తూ మనం చేయాల్సిన సేవా కార్యక్రమాలు కూడా అన్ని రకాలుగా వెసులుబాటు ఉంటుంది అనే ఉద్దేశంతో నేను కైకలూరులో స్థిరపడడం జరిగింది. కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో, ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఆయన సిద్ధాంతాల వైపు ఆకర్షితులై మీ పైన మీ నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్గా వినపడుతున్నటువంటి ఆరోపణ, అది ఆరోపణ కావచ్చు, అది ఏంటనేది మీరే క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే 2019 ఎలక్షన్లో జనసేన టికెట్ పొందినటువంటి మీరు స్థానికంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకి కోవర్టుగా రాజకీయ అరంగేట్రం చేసి ఆయన గెలుపుకి సహకరించారు. ఆ క్రమంలోనే పల్లెటూరు నుంచి మీ మకం కైకలూరుకి మారింది, విలాసవంతమైన జీవితం స్టార్ట్ అయిందంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళైనా ఎవరికైనా కైకలూరు నియోజకవర్గంలో అందరికీ సర్వసాధారణంగా తెలిసిన విషయం. ఎందుకంటే అసలు దూలం నాగేశ్వరరావుతో నాకు ఎటువంటి పరిచయం కానీ, మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నప్పుడు, మా వాళ్ళు ఉన్నప్పుడు కూడా అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధం లేదు. వేరే రకంగా నాకు క్లయింట్ బేస్గా కొంతమంది పోనీ నా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయించుకోవడానికి కానీ నా క్లయింట్గా ఉన్న వాళ్ళతో అలా సుపరిచితం ఏదన్నా ఉందనుకోవడానికి కూడా దూలం నాగేశ్వరరావు గారు నా క్లయింటు కాదు. 2019లో చాలామంది అప్పుడు ఏంటంటే కేవలం బురద చల్లడానికి ఆ దూలం నాగేశ్వరరావుని గెలిపించడం కోసం దూలం నాగేశ్వరరావు కోవట్లు కొంతమంది సృష్టించిన అభాండం ఇది. ఈ అభాండాన్ని సృష్టించిన దూలం నాగేశ్వరరావు కోవట్లు. ఎందుకంటే 2019లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు ఒక విద్యావంతుడు, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి, ఒక యాదవ్ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఎందుకంటే కైకలూరు నియోజకవర్గంలో ఇప్పటిదాకా యాదవ్ సామాజిక వర్గం నుంచి ఎవరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలే. యాదవ్ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన మొట్టమొదటి వ్యక్తిని నేనే. అటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ఆ విధంగా నేను 2019లో పోటీ చేయడం జరిగింది. దానికి జనసేన పార్టీ తరఫున ఇక్కడ దూలం నాగేశ్వరరావు యొక్క గెలుపుకి ఎక్కడ గండం పడుతుంది, జనసేన పార్టీ బలపడుతుందని దూలం నాగేశ్వరరావు కోవట్లు దాన్ని జనసేన సీటు దూలం నాగేశ్వరరావు డబ్బులు ఇచ్చి జనసేన పార్టీకి ఇప్పించాడని చెప్పేసి ఒక రూమర్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో దూలం నాగేశ్వరరావు గారు వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు, తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్లు చెప్తే బీఫామ్లు ఇవ్వాల. దాన్ని చాలా దుష్ప్రచారం చేశారు 2019లో. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరితో మాతో వ్యక్తిగతంగా మాట్లాడి అప్పుడు దాకా మేము చేసిన ప్రయాణం చూసి మాకు ఆ రోజున సీట్లు ఇవ్వడం జరిగింది. మేము జనసేన పార్టీ తరఫున బలంగా పోరాడాం. మేము ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి సభ కూడా ఆ రోజు జరిగింది. గ్రామాన తిరిగాం. యువ కూడా ఏంటి ఇంత బాగా తిరిగారన్నారు. 11,000 ఓట్లు ఆ రోజున మేము తెచ్చుకోవడం జరిగింది కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున. మాకు సమయం చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ సమయంలో చాలా పోరాడాం, చాలా చేసాం. 2019 ఎన్నికల తర్వాత కైకలూరులో ఇదే మీరు చెప్తున్న దూలం నాగేశ్వరరావు ఎమ్మెల్యే యొక్క రాక్షస పరిపాలనని, వారు చేసే ఆగడాలని ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఆ జనసేన పార్టీ గొంతుకుగా నేనే కైకలూరు నియోజకవర్గంలో దూలం నాగేశ్వరరావుని కానీ, దూలం నాగేశ్వరరావు కొడుకులు దూలం వినయ్ని కానీ, దూలం శ్యాముని కానీ, వాళ్ళు పోలీస్ స్టేషన్లో చేస్తున్న అక్రమాలు కానీ, వాళ్ళు చేస్తున్న సెటిల్మెంట్లు కానీ, వాళ్ళ దౌర్జన్యాలు కానీ, వాళ్ళ అక్రమాలు, వాళ్ళ చెరువుల కబ్జాలు కానీ, ఇవన్నీ కూడా ప్రశ్నించే గొంతుగా కైకలూరు నియోజకవర్గంలో ఒక్క బీవీ రావుదే. ఎందుకంటే దూలం నాగేశ్వరరావుని ప్రశ్నించేది ఏకైక వ్యక్తిని బీవీ రావు అయితే, దూలం నాగేశ్వరరావుని ఢీకొట్టేది ఏకైక వ్యక్తి ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో బీవీ రావు కిందే జనసేన పార్టీ తరఫున మేము పోరాడుతున్నాం. ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో మీరు వచ్చి చూడండి, ఎవరు దూలం నాగేశ్వరరావుకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున దూలం నాగేశ్వరరావు, జయమంగళ వెంకటరమణ, మేము ముగ్గురం పోటీ చేశాం. జయమంగళ వెంకటరమణ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎమ్మెల్సీ తీసుకున్నాడు ఆయన. ఒక రకంగా జయమంగళ వెంకటరమణ దూలం నాగేశ్వరరావు కోవట్ అవ్వచ్చు, అదే రకంగా చాలామంది ఇంకా కోవట్లు ఉండొచ్చు. కానీ దూలం నాగేశ్వరరావుకి వ్యతిరేకంగా ఈ రోజున కైకలూరు నియోజకవర్గంలో వ్యతిరేకంగా జనసేన జెండా ఎగరేస్తుంది మేమే. ఖచ్చితంగా 2024లో దూలం నాగేశ్వరరావుని గద్దె దించుతాం.
జనసేన జెండా ఎగరేస్తాం, అధికారంలోకి వస్తాం. అంటే దోలో నాగేశ్వరరావుని ఓడిస్తామని సవాల్ అయితే విసిరారు, కానీ దోలో నాగేశ్వరరావు ద్వారా జన సైనికులు ఏదైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, చాలా అంటే జన సైనికులకి చాలా ఇబ్బందులు అయితే వాతావరణం కలిగిందని అయితే జన సైనికులు చాలామంది మీడియా ముందు వాపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దళిత సర్పంచ్ని అయితే చాలా రకాలుగా కూడా అక్కడ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి జన సైనికులకు కానీ జనసేన కేడర్కి కానీ మీరు ఏ విధంగా భరోసా కల్పించారు? అప్పట్లో మీరు అందుబాటులో కొన్ని సమయాల్లో లేరని కూడా వదంతులు కూడా ఉన్నాయి, ఏంటిది అది? లేదు, మేము జన సైనికుల్ని అధికార పార్టీ ఇబ్బంది పెట్టిన ప్రతి సందర్భంలో కూడా మేము జనసేన పార్టీ తరపున మా యొక్క జనసేన సైనికులకి కార్యకర్తలకి మేము మనోధైర్యం ఇచ్చాం, వారికి అందుబాటులో ఉన్నాం, వాళ్ళకి మా సంఘీభావం తెలియజేసాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐల్ని ఎస్ఐల్ని మేము తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మీరు మాట్లాడిన దళిత సర్పంచ్ గారికి మద్దతుగా కూడా మేము నిలబడ్డాం. మేము కలిసి కార్యక్రమాలు చేసాం. వారికి వాళ్ళ మీద చేసిన చర్యకి వ్యతిరేకంగా దోలం నాగేశ్వరరావుని మేము ప్రశ్నిస్తూ కౌంటర్లు ఇవ్వడం జరిగింది, ప్రెస్ మీట్లు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము అనేక రకంగా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అదే గ్రామానికి చెందిన ఒక కార్యకర్త మాకు అక్కడ ఒక విద్యార్థి ఉంటే ఆయన మీద కూడా కేసు పెడితే అతని యొక్క పాస్పోర్టు ఈ రోజున ఆగిపోతే ఆ రోజున పోలీస్ కేసుల వల్ల దాని మీద కూడా మేము కలిదిండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాని మీద కూడా పోరాటం జరిగింది. తర్వాత లీగల్ టీం తరఫున దాని మీద స్క్వాష్ పిటిషన్ వేసి ఆ యొక్క కేసును కొట్టేసి ఈ రోజున అతనికి పాస్పోర్ట్ వచ్చేలాగా జనసేన పార్టీ తరఫున లీగల్ టీంకి అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కైగులూరు మండల ఉపాధ్యక్షుడు ఒక అతను ఆటో డ్రైవర్ మీద కూడా కేసులు పెట్టి అనేక రకాలుగా ఈ యొక్క అధికార పార్టీ దూలం వినయ్ కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బందులకు గురి చేస్తే కైగులూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము అందరం కూడా నిలబడడం జరిగింది. ఇప్పటికి కూడా కైగులూరు నియోజకవర్గంలో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ నియోజకవర్గ స్థాయి నాయకులకు కానీ మీరు ఆ ఎమ్మెల్యేకి వాళ్ళ కార్యకర్తలందరూ ఎవరు ఫోన్ చేస్తారో తెలియదు, కానీ నాకు మాత్రం ఎనీ టైం అర్ధరాత్రి కూడా మా కార్యకర్తలు జన సైనికులు, ఎందుకంటే మాకు వయసు ఆంతర్యం కూడా ఎక్కువ ఉండదు. వేరే పార్టీలో మీరు చూసినట్లయితే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళే 60 ఏళ్ళ వాళ్ళు 75 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళకి ఏం చేస్తాం అనుకుంటారు. అంటే 28 వాళ్ళకి మీరు అంటే అది గత ఎన్నికలు 28, ఇప్పుడు 4-5 కలపాలి మళ్ళీ అనుకోండి. ఇప్పుడు నాకు మాత్రం అన్నయ్య అంటూ ఏ టైంలో ఎవరైనా నాకు ఫోన్ చేసి నన్ను మీరు అనాల్సిన అవసరం ఉండదు, నన్ను సార్ అనాల్సిన అవసరం ఉండదు, అన్నయ్య ఇబ్బంది ఉన్నాయి అన్నయ్య నువ్వు రావాలన్నయ్య చేయాలని అంటే నేను ఇమీడియట్గా ఒక రెవెన్యూ సమస్య అయినా కూడా పోలీస్ స్టేషన్ సమస్య అయినా కూడా ఎప్పుడైనా కూడా వారికి మేము ఫోన్ చేస్తాం, అందుబాటులో ఉంటాం. అదేవిధంగా నియోజకవర్గంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈ యొక్క పేదలకి పెత్తందారులకి ఇది యుద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చాలా దారుణమైన ఫ్లెక్సీలు వేస్తే కైగులూరు నియోజకవర్గంలో ఎవరు కూడా మేము జనసేన తెలుగుదేశం తరఫున తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎవరూ స్పందించలేదు. కేవలం జనసేన పార్టీ తరఫున మేము ఆ రోజున స్పందించి దానికి వ్యతిరేకంగా నేను ఫ్లెక్సీలు వేసి దాని పోరాటంగా మేము జన సైనికులు మేము అందరం కలిసి తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా నన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఈ జన సైనికులందరూ ఆందోళన చూసి వారు త్వరితంగా విడుదల చేయడం జరిగింది. మేము ఎందులో అయినా పోలీస్ కేసుల్లో అయినా దేనిలో అయినా కూడా మా జన సైనికుల తరఫున ప్రజల తరఫున మేము బలంగా ఉన్నాం. జన సైనికుల తరఫునే కాదు, మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని దోలం నాగేశ్వరరావు కొట్టించాడు, ఒక యాదవ్ మహిళని బీసీ మహిళని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద. ఎందుకంటే మీరు చూస్తే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. స్టేజ్ మీద నాగేశ్వరరావు మీద బూతులు పంచకం కూడా మాట్లాడినట్టు పరిస్థితి. ఆవిడే ఏంటంటే ఈయన చేసే అరాచకాలకి ఆవిడ ఆక్రోషంతో ఈ యొక్క దోలం నాగేశ్వరరావు మీద ఆగడాలని ఆవిడ ప్రశ్నిస్తూ స్టేజ్ మీద బూతులు మాట్లాడింది. ఆవిడ మీడియా ఛానల్ వాళ్ళందరూ కూడా దాన్ని కవర్ చేయడం జరిగింది. దాని మీద అక్కస్తో ఆయన ఈ యొక్క ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ యొక్క జన్మదిన వేడుకలకి ఆవిడని పిలిస్తే ఆవిడ వస్తే ఆవిడని వీళ్ళు మధ్యలో బంధించి వాళ్ళ ఆయన్ని కొట్టి ఎక్కడున్నాడో కూడా తెలియకుండా 3 రోజులు పోలీసులే అరెస్ట్ చేసి ఆవిడ ఎక్కడున్నాడో కూడా ఆయన తెలియకుండా చేసి ఈవిని చీరలాగి ఇదంతా కూడా చేస్తే మీరు ఇప్పుడైనా ఆవిడ అడగొచ్చు దాన్ని. ఆవిడ కైకులూరు ఎమ్మెల్యే మీద కైకులూరు పోలీస్ స్టేషన్లో రేప్ కేసు పెట్టింది. దాన్ని ఇప్పుడు దాకా కూడా పోలీసులు దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు. ఆవిడకి కూడా కైకులూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆవిడ ఇంటికి వెళ్ళి నేను మద్దతు తెలిపి దెబ్బలు తిన్న వాళ్ళ ఆవిడని పరామర్శించి మీకు అండగా జనసేన పార్టీ తరఫున బీసీలకి దళితులకి ప్రజలకి ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము పోరాడతాం, మీరు ఎప్పుడైనా రండి అని చెప్పి మేము వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ కూడా మద్దతు తెలపడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలను కూడా ఈరోజు జనసేన పార్టీ మాత్రమే ప్రశ్నిస్తూ ఉంది. అంటే గత ఎలక్షన్లో టీడీపీ జనసేన వైసీపీ 3 కూడా 3 భాగాలుగా 3 అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. కానీ ఈసారి వచ్చేసరికి ఇటు టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి జయమంగళ వెంకటరమణ, అటు దోలం నాగేశ్వరరావు 1 సైడ్ వారయ్యారు. అవును. కానీ ఇటుపక్క ఏదైతే నాయకత్వం ప్రజెంట్ ఒక ఇన్ఛార్జ్ కానివ్వండి, ఒక ఏది కూడా అంటే సమన్వయకర్త కూడా కైకులూరు నియోజకవర్గం ప్రజెంట్ అయితే ఎవరు ఇవ్వలేదు.
కానీ టీడీపీ తరఫున. కానీ జనసేన పార్టీ తరఫున మాత్రం మీకు సమన్వయకర్తగా ఇచ్చారు, గతంలో ఇన్ఛార్జ్ కూడా చేస్తామన్నారు. అంటే ఈ రానున్న రోజుల్లో జనసేన తరఫున కనుక మీకు టికెట్ ఇస్తే, గతంలో 11,000 ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని ఓట్లు రావచ్చు? గెలుపుకి దగ్గరలోకి వెళ్తారా, గెలుస్తారా? ఖచ్చితంగా బలమైన మెజార్టీతో గెలుస్తాం. ఈసారి కనుక మేము పోటీ చేసి మేము జనసేన పార్టీ తరఫున ప్రజల ముందుకు వెళ్తే, ఎందుకంటే అప్పుడు సమయం చాలా తక్కువ ఉంది. అప్పటిదాకా కూడా మనకున్న రాజకీయ అనుభవం తక్కువ, మనకున్న వయసు తక్కువ. మనకి అనౌన్స్ చేసిన తర్వాత మనకి ఇచ్చిన సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఆ యొక్క తక్కువ సమయంలోనే చాలా విరోచితంగా పోరాడి మనం ఆ యొక్క ఓటు బ్యాంక్ సాధించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము యొక్క ఓటమితో కుంగిపోకుండా ఆ మరుసటి రోజు నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు మేము కరోనా సమయంలో కూరగాయలు పంచడం కానీ, ప్రజలకి అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేయడం కానీ, ప్రతి పోరాటాలు చేయడం కానీ, ప్రజలకి ఈ యొక్క ప్రతి దానికి కూడా మేము అందుబాటులో ఉన్నాం. ఈ యొక్క జయమంగళ వెంకటరమణ తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన ఒక్కడే వెళ్ళాడు. కానీ ఈ యొక్క బీసీ క్యాడర్ అంతా కూడా, కార్యకర్తలు, నాయకులు, బీసీలు అందరూ కూడా ఆ రోజున ఈ యొక్క బీసీ నాయకుడి కింద ఆ రోజున కొంతమంది తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి ఆ ఓటు బ్యాంక్ వేయడం జరిగింది. కానీ ప్రజలందరూ కూడా, ఈ బీసీలందరూ కూడా బీసీ నాయకత్వం వైపు చూస్తూ ఉన్నారు. జయమంగళ వెంకటరమణ వెనకాల ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు తప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఒక్కడే వెళ్ళాడు తప్ప ఎవరూ వెళ్ళలేదు. ఈ యొక్క రెండు జనసేన తెలుగుదేశం మొత్తం కూడా కన్సాలిడేట్ చేసుకుని ఈ రోజున ఖచ్చితంగా కూడా కలుపుకొని ముందుకెళ్తూ కైకలూరు నియోజకవర్గంలో, ఎందుకంటే అప్పటి నుంచి కూడా జనసేన పార్టీ చాలా వీరోచితంగా పోరాడుతుంది. 2024లో కైకలూరు నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని మరింత బలంగా అన్ని రకాలుగా కూడా ఈ రోజున ముందుకెళ్తాం మేము. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రతి చోటకి మేము ఈ యొక్క జనసేన జనబేరి పాదయాత్ర అనే యాత్ర ద్వారా కూడా ప్రజల దగ్గరికి మేము వెళ్తూ ఉన్నాం. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాం. అక్కడికక్కడ ఆ సమస్యలు పరిష్కరించడానికి అధికారులతో ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడి, ఆ యొక్క అధికారులతో కూడా మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం జరిగే విధంగా చూస్తూ ఉన్నాం. మొత్తం నియోజకవర్గం అంతా కూడా మేము ఈ రోజున మూలమూలలా మేము విస్తరించి ఉన్నాం. ఖచ్చితంగా కూడా 2024లో గెలుపు దగ్గరికి కాదు, మేము బంపర్ మెజారిటీతో గెలిచి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తాం. మనం చూస్తూ ఉన్నాం కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు సీటు ఏదైతే ఉందో, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కామినేని శ్రీనివాస్ త్వరలో రాజకీయంలోకి మరలా కండవా కప్పుకుని, అంటే కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నటువంటి ఆయన మరలా యాక్టివ్ కాబోతున్నారు. ఆయన అనుచరులు చెప్పేది ఏంటంటే జనసేన టికెట్ అనేది సిద్ధంగా ఉంది, అటు టీడీపీ టికెట్ అయినా సిద్ధంగా ఉంది, ఎటు వెళ్ళినా సరే ఆయనదే టికెట్ అని అయితే చెప్తా ఉన్నారు. ఏంటి కామినేని శ్రీనివాస్ గారు వస్తే బీవీ రావు సైడ్ అయిపోవాలా? ఎవరు వచ్చినా కూడా మేము ప్రజల్లో ఉన్నాం, మేము సైడ్ అయిపోవడం ఏం లేదు. ప్రజా జీవితంలో ఎప్పుడు కూడా ప్రజా జీవితంలో ప్రజలకు దగ్గరగా ఉంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, మేము అప్పటి నుంచి కూడా మేము జనసేన పార్టీ తరఫున పోరాడుతున్నాం, ప్రజల తరఫున పోరాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నాకు అప్పుడు సీట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తించి నన్ను ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దానికి అవకాశం కానీ గుర్తింపు కానీ ఇస్తానే ఉంటారు. దాంట్లో లోడ్ చేస్తారనేది నాకు ఎటువంటి అనుమానం లేదు. అదేవిధంగా మీరు చెప్తున్న కామినేని శ్రీనివాస్ గారు అనే వ్యక్తి గురించి చూస్తే ఆయన కూడా మా గ్రామమే. ఆయన ఈ యొక్క నియోజకవర్గంలో ఏ పార్టీ అంతకుముందు తెలుగుదేశం పార్టీలు అన్నిటికీ కూడా నేనే గెలిపిస్తానని చెప్పి ఒక రకంగా నియోజకవర్గంలో ఒక లాబీయిస్ట్గా తిరిగి ఎప్పుడు కూడా పోటీ చేయలేదు ఆయన తెలుగుదేశం తరఫున. ఆయన నాయకత్వంలో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచిన పాపాన పోలేదు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆ రోజున ఆ యొక్క వేవ్లో పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఓడిపోయారు ఆయన. ఆ తర్వాత 2014 వరకు నియోజకవర్గం వైపు అసలు ఆయన చూడలేదు. 2014లో పవన్ కళ్యాణ్ గారు జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కలిపి రావడం వల్ల ఆ రోజున ఆయన వచ్చి కేవలం ఈ యొక్క పొత్తులో ఆ రోజున గెలవడం జరిగింది. స్థానిక నాయకులు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వేరే వాళ్ళు పోటీ చేశారు ఆయన. అప్పుడు ఒకసారి ఆయన ఎమ్మెల్యే గెలిచారు. అప్పుడు ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి సభలో మీటింగ్ పెట్టి ఇదంతా కూడా చేశారు. ఆ తర్వాత ఆయనకి అదృష్టం బాగుండి మంత్రి పదవి వరించింది బీజేపీ తరఫున. అంత మంత్రిగా చేసిన వ్యక్తి 2019లో, మరి 2014 నుంచి 2019 వరకు ఆయన ఎమ్మెల్యేగా చేశారు, కొన్ని సంవత్సరాలు మంత్రిగా చేశారు. 2019లో మళ్ళీ నియోజకవర్గం వదిలి పారిపోయాడు ఆయన. 2019లో ఎవరైనా ఈ రోజున మనం చూసినట్లయితే ఒకసారి పోటీ చేసిన వ్యక్తులు ఈ రోజున ఇంత చిన్న వయసులో ఇలా ఉన్నవాళ్ళు మేము కానీ ఎవరం కూడా సీటు వదలం, మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పి ప్రజల మధ్యలోనే ఉండి, మేము కైకలూరులోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి పోరాడుతూ ఉన్నాం. 2019 తర్వాత మళ్ళీ ఆయన నియోజకవర్గం వదిలి ఆయన ఈ పొత్తు లేదు కాబట్టి బీజేపీ తరఫున గెలవలేము అని చెప్పేసి ఆయన అనుకుని ఆయన 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ అలానే జనసేన పార్టీకి కూడా ఆయన ఏమీ మద్దతు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కైకలూరు నియోజకవర్గం వచ్చినప్పుడు కూడా కట్సిగా కూడా ఆయన కైకలూరులో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆ రోజున కైకలూరులో కూడా కలవలేదు. మాకు కూడా విశేష చెప్పింది ఏమీ లేదు. కానీ
ఆ రోజున 2019లో ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, బీజేపీ పార్టీ తరఫున ఉన్న వ్యక్తి ఉన్న నియోజకవర్గంలో కైకలూరులో బీజేపీ పార్టీకి ఒక మంత్రిగా పోటీ చేసి ఆయన బాధ్యతలు ఉంటే 1430 ఓట్లు కైకలూరు నియోజకవర్గంలో వచ్చినాయి. దాన్ని బట్టే ఆయన కేడర్ ఏంటి, ఆయన వర్గం ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఉన్న పార్టీకి 1430 ఓట్లు ఉన్నాయంటే ఆయన వర్గం ఓట్లు కూడా ఆయన ఎంచుకోలేకపోయారంటే ఆయన ఇంకే వర్గం ఉంది? నేను అప్పటికప్పుడు వస్తేనే మేము బలంగా పోటీ చేసి మేము తిరిగితే నేనే ఒక 11,000 ఓట్లు తెచ్చుకుంటే ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున ఒక మంత్రిగా చేసిన వ్యక్తి కైకలూరు నియోజకవర్గంలో 1400 ఓట్లు వేయించుకోలేకపోయాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు దాకా కైకలూరు నియోజకవర్గంలో పత్తాలేడు ఆయన. మళ్ళీ ఇప్పుడేంటి, మళ్ళీ పవన్ కళ్యాణ్ బీజేపీతో ఆల్రెడీ మేము పొత్తులో ఉన్నాం, తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తులో పవన్ కళ్యాణ్ గారు ప్రకటించి బీజేపీ కూడా ఉండాలని కోరుకుంటున్నారు. మళ్ళీ పొత్తుగా ఉంది, ఈజీగా ఉంది. మళ్ళీ వీళ్ళందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి వర్గం, తెలుగుదేశం వర్గం, జనసేన వర్గం వీళ్ళందరూ కలిపి ఓట్లు వేస్తే చక్కగా వచ్చి తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఆయన కైకలూరు వచ్చి నేను ఉంటాను మీరు అలా చెప్పండి ఇలా చెప్పండి. అది అసలు ఆయన ఏ కండువా కప్పుకుంటున్నాడు, ఏ జెండా వేసుకుంటాడు కూడా తెలియని క్లారిటీతో ఉన్నాడు ఆయన కన్ఫ్యూజన్లో. ఇప్పుడు ఒక్క ప్రజలకు మనం వెళ్ళాలంటే ఒక కండువా వేసుకుని వెళ్ళాలి. ఏదైనా నాదే అనే విధంగా అలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అయోమయ స్థితిలో ఆయన ఉన్నారు, అయోమయ స్థితిలో ఆయన అనుచరులు కూడా ఉన్నారు. ఆ వెనకాల తిరిగే వాళ్ళు కూడా ఎందుకు తిరుగుతుందో నాకు అర్థం అవట్లేదు. ఆ కొంతమంది తిరిగేవాళ్ళు వాళ్ళు కూడా ఈ యొక్క కన్ఫ్యూజన్లో వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం తప్ప ఏమీ లేదు ఎట్టి పరిస్థితుల్లో. ఆయన ఈ పొత్తులో ఏదో అవకాశం ఉంటే ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు వద్దాం అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు వాళ్ళు. పార్ట్ టైం పొలిటీషియన్స్ హైదరాబాద్లో ఉంటారు, కైకలూరు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కైకలూరు గడ్డ మీద మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం, మేము కైకలూరులోనే స్థిరపడి చేస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా మనం చూస్తే 2019 ముందు చాలామంది జనసేన టికెట్ ఆశించినటువంటి ఆశామహులు ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా గ్రౌండ్ వర్క్ చేసుకునేవండి ఇతర ఎక్కడో వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మీకు కనుక 2024లో కళ్యాణ్ గారు మరలా ఉమ్మడి పొత్తులో భాగంగా టికెట్ ఇస్తే అటు టీడీపీ వర్గీయుల్ని ఇటు ఏదైతే మీ పార్టీలో ఉన్నటువంటి మీకు కొంతకాలంగా కొంత దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తుల్ని కలుపుకుని వెళ్ళి మీ గెలుపు కోసం పోరాడేటువంటి అవకాశం ఉంటుందా, లేదా వాళ్ళు ఉన్నా లేకపోయినా నా గెలుపు ఎవరు ఆపలేరని ఉద్దేశంతో ముందుకెళ్తారా? ఖచ్చితంగా రాజకీయంలో మనం అందరినీ కలుపుకునే ముందుకెళ్ళాలి. నేను కూడా అందరినీ కలుపుకునే ముందుకెళ్ళే వ్యక్తిని. తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఈ రోజున పొత్తులో ముందుకెళ్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల్ని, కార్యకర్తల్ని, మండల అధ్యక్షుల్ని అందరినీ కూడా మేము కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఉమ్మడిగా ఎలా ముందుకెళ్లాలని చెప్పేసి ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క కొన్ని కార్యక్రమాల్లో, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాల్లో కూడా కలిసి పాల్గొంటున్నాం. మిగిలిన కార్యక్రమాల్లో ఎవరి పార్టీ తరపున వాళ్ళు వ్యక్తిగతంగా పార్టీ యొక్క ప్రయోజనాల కోసం కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. దానిలో కూడా తప్పులేదు. చివరికి సీటు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ రెండు పార్టీలు కలిసి బలంగా ముందుకెళ్తాం. జనసేన పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరి అభిప్రాయాల్లో వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. కొంత కుటుంబంలోనే రకరకాల భేదాభిప్రాయాలు ఉంటాయి. అవన్నీ కూడా మేము కోఆర్డినేట్ చేసుకుని అందరం ఒకటే. మాకు ఎవరితో కూడా ఎటువంటి విభేదాలు అయితే లేవు. చాలా వరకు అందరం కూడా మేము కలిసిమెలిసి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీని ఈ రోజున రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి, కైకలూరు నియోజకవర్గంలో ఈ రెండు జెండాలు కలిపి జనసేన పార్టీ తరఫున ఎగరేయడానికి మేము అందరం కలిపి ముందుకెళ్తాం, ఐకమత్యంగా ముందుకెళ్తాం, బలంగా పోరాడతాం, కలిసి పోరాడతాం. రాజకీయాల్లో చాలామంది ఆస్తులు అమ్ముకున్నారు. అలాంటి సందర్భంలో మీరు ఆస్తులు అమ్ముకున్నారా, ఆస్తులు కొన్నారా? ఆస్తులు అమ్ముకోవడం, కొనడం అనేది రకరకాలుగా ఉంటుంది. ఆస్తులు అమ్ముతాం, అమ్మినవి ఉన్నాయి. ఎందుకంటే ఎలక్షన్లో ఆ రోజున 2019 ఎలక్షన్లోనే పొలాలు ఏదో బేరానికి వస్తే కొందాం అనుకున్నాను. నేను ఒక చార్ట్ అకౌంటెంట్గా యొక్క ఆదాయం నాకు సరిపడగా దానికి ఒక సీఏ చదివామంటే దానికి మరీ అంత ఇదిగా ఉండాల్సింది లేదు. ఓ రకంగా ఆర్థికంగా కూడా కొంచెం బలంగానే ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే ఎమ్మెల్యేగా అంటే 100 కోట్లు 1000 కోట్లు ఉండేంత కాకపోయినా ఒక మధ్యతరగతి నుంచి ఓవరకు సరిపడేది ఉంటుంది. ఆస్తులు అప్పుడు కొన్ని అమ్ముతూ ఉంటాం, తర్వాత మళ్ళీ లోన్లు పెట్టుకుంటూ ఉంటాం. చార్ట్ అకౌంటెంట్ అంటే ఫైనాన్షియల్గా మనం అనాలిసిస్ అంతా కూడా తెలుసు. ఆస్తులు పెరుగుతాయి, అప్పులు పెరుగుతాయి, ఆస్తులు తగ్గుతాయి, అప్పులు తగ్గుతాయి, ఆస్తులు అప్పులు అటు ఇటు టాలీ అవుతూ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ అనేది చివరికి టాలీ అవుద్ది అంతే. అంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఏదైతే మధ్యతరగతి వారికి, యువతకి అండగా నిలుస్తానంటూ జనసేన అధ్యక్షులు ఇచ్చినటువంటి సంకేతాల మేరకు కైకలూరులో జెండా ఎగురుతుంది అని మీరు చెప్తున్నారు. కానీ అక్కడ చూస్తే వై నాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి నా అభివృద్ధి ఫలాలు మాత్రమే నన్ను గెలిపిస్తాయి, ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి ఫలాలు చేరుతున్నాయి కాబట్టి నాకు 175 స్థానాల్లో 175 స్థానాలు వస్తాయి అంటే ఆ 175లో మీ కైకలూరు కూడా ఇంక్లూడ్ ఉంది. అంటే మీ కైకలూరులో ఆయన ఇంక్లూడ్ చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తుంది అని చెప్తున్నారు. అంటే అభివృద్ధి అనేది కైకలూరులో అంత బాగా జరిగిందా?
కైకలూరులోనే కాదు, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి ఏ మేరకు జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వై నాట్ 175 అని ఆయన అన్నాడు. 175 నియోజకవర్గాల్లో గతంలో ఎవరినైతే పోటీకి నిలబెట్టాడో ఆయన యొక్క ఇచ్చిన సంక్షేమ ఫలాల ద్వారానే ఆయన గెలుస్తాడని చెప్పి అంత నమ్మకంగా ఆయన ఉన్నప్పుడు అదే 175 మందిని నుంచోబెట్టే దమ్ము ఆయనకుందా? పోనీ 175 నియోజకవర్గాల గతంలో పోటీ చేసిన వాళ్ళందరినీ నుంచోబెట్టే దమ్ము గురించి పక్కన పెడితే అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేల కన్నా సీట్లు ఇచ్చి వాళ్ళని అదే నియోజకవర్గంలో పోటీ చేయించే దమ్ము ఉందా? అక్కడే నీకు వై నాట్ 175 అని చెప్పేసి నీకు అంత ధైర్యం లేదనేది అర్థమవుతుంది. ఈయన ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు తప్ప ఇక క్రీడలను ప్రోత్సహించడం కాదు, ప్రజలందరి జీవితాలతో ఆడుకుంటున్నాడు ఈయన ఆడుదాం ఆంధ్ర అని. అదంతా కూడా ప్రజలకు తెలుసు. వై నాట్ 175 అంటే 175 నియోజకవర్గాలని 175 నియోజకవర్గాల్లో కూడా ఆయన ఇంటికి పంపించేద్దాం అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, కైకలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి రానున్న రోజుల్లో ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? ఇప్పటి వరకు ముఖ్యంగా ఏ పార్టీలు చేయలేనటువంటి హామీలు మీరు ఏమి ఇవ్వబోతున్నారు? పార్టీలు ఇప్పటివరకు గెలిచినటువంటి పార్టీలు కైకలూరు నియోజకవర్గాన్ని ఎంతమేర అభివృద్ధి చేయలేకపోయాయి? కైకలూరు నియోజకవర్గానికి ఇప్పటిదాకా కైకలూరు నియోజకవర్గం నుంచి గెలిచి మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు కూడా ఎవరు కూడా చేయలేని పనులు చాలా ఉండిపోయినాయి కైకలూరు నియోజకవర్గంలో. ఖచ్చితంగా మాకు కనుక అవకాశం వస్తే, జనసేన పార్టీ తరఫున మేము కనుక అధికారంలోకి వస్తే కైకలూరు నియోజకవర్గంలో కొల్లేరు ప్రజలకి ఇప్పటిదాకా కూడా తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు ఎవరు. ఇన్ని సంవత్సరాల్లో కొల్లేరు ప్రజలకు కొల్లేరులో తాగడానికి మంచినీళ్ళు, అంత పెద్ద మంచినీటి సరస్సు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాం. మౌలిక సదుపాయాలు లేవు. మారుమూల గ్రామాలు వెళ్ళడానికి ఈ రోజు కూడా సరైన రోడ్డు వసతులు లేవు. ప్రతి రోడ్లు కూడా మేము అభివృద్ధి చేస్తూ ఉంటాం. అదేవిధంగా కైకలూరు పంచాయతీలో కైకలూరు నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీ కూడా లేదు. కైకలూరు నియోజకవర్గంలో మొత్తం అన్ని పంచాయతీలే. కైకలూరు కూడా అందరూ కూడా మున్సిపాలిటీ అనుకుంటారు, కైకలూరు ఇప్పటికీ పంచాయతీనే. కైకలూరు మున్సిపాలిటీగా చేయడానికి ఆ రోజున ఉత్తర్వులు వచ్చి మనకు పర్మిషన్ వస్తే కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు దాని ఒక ఫేక్ గ్రామసభని, ఒక తప్పుడు గ్రామసభని, జరగని గ్రామసభను సృష్టించినట్టుగా ఎవరైనా కూడా గ్రామసభలో మాకు మున్సిపాలిటీ అవుద్ది, ఊరు అభివృద్ధి చెందుద్దంటే వద్దని కోరుకుంటారా? ఎవరు వద్దన్నారని చెప్పేసి ఒక తప్పుడు గ్రామసభ తీర్మానాన్ని ఆయన పంపించి కైకలూరుని మున్సిపాలిటీ కాకుండా ఆపేయడం జరిగింది. దాని మీద కూడా కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున నేను దాన్ని వెలికి తీసి మేము పోరాటం చేయడం జరిగింది. మళ్ళీ గ్రామసభ పెట్టాలని చెప్పేసి ఆ యొక్క గ్రామసభని మేము పెట్టించడానికి కృషి చేస్తే దానిలో ఆయన మొత్తం నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్లు అందరినీ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ రౌడీజం చేసి దీన్ని మున్సిపాలిటీ కాదు నేను ఇంకేదో చేసేస్తానని చెప్పేసి మొత్తం మీద మళ్ళీ మున్సిపాలిటీ వద్దని చెప్పేసి ఆపేయడం జరిగింది. ఖచ్చితంగా మేము కైకలూరుని మున్సిపాలిటీగా, నగర పంచాయతీగా అవ్వడానికి మేము కృషి చేసి దాన్ని నగర పంచాయతీగా చేసి కైకలూరుని కూడా నగర పంచాయతీ చేస్తాం. అదేవిధంగా ఆక్వా రైతులు కైకలూరు నియోజకవర్గంలో అంతా కూడా ఎక్కువగా ఆక్వా మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ యొక్క కరెంటు, ఇక ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యొక్క సబ్సిడీ అనేది కూడా రాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే దాని యొక్క సబ్సిడీని పూర్తిగా ప్రజలకు వచ్చే విధంగా, కరెంటు బిల్లులని తగ్గే విధంగా, సబ్సిడీ ఉండే విధంగా ప్రజల కోసం మేము పోరాటం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలకు కానీ, ఒక సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, తారతమ్యాలు లేకుండా, ప్రతిపక్షం అధికార పక్షం లేకుండా అందరికీ వచ్చేలాగా మేము కృషి చేస్తూ ఉంటాం. మరీ ముఖ్యంగా కైకలూరు నియోజకవర్గం నుంచి మేము అధికారంలోకి వచ్చాక మేము ఖచ్చితంగా కైకలూరులోనే ఉంటాం. మేము ఎక్కడికి వెళ్ళాం, ప్రజలందరికీ అందుబాటులోనే ఉంటాం, మీ మధ్యలో ఉంటాం. చూస్తూ ఉన్నాం. ఏదైతే కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి సాధక బాధకాలతో పాటు అసలు ఈ రాజకీయ అరంగేట్రం ఏ విధంగా జరిగింది, అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే కైకలూరు నియోజకవర్గంలో జెండా ఎగరవేయడమే కాకుండా ఆ కైకలూరులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తుదిమట్టించి చివరికి సుందరమైనటువంటి కైకలూరుగా తీర్చిదిద్దుతానని, తీయటి వాటర్ ప్రవహించిన దాన్ని తాగేటటువంటి పరిస్థితులు లేనటువంటి కొల్లేటి సరస్సుని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచినీటి బాధని తీరుస్తానంటూ కూడా బీవీరావు గారు మనతో చెప్పడం జరిగింది. నమస్తే బీవీరావు గారు. నమస్తే అండి, థ్యాంక్ యూ.